అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అష్ట 40 దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలి కొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచు ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుషుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వారికి సమాధానమిచ్చాను. అంతటి సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవం నెల నీకు ఇచ్చినను, అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాణ్ణి ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, ఈ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము. ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందులో యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ మహిమ, ప్రియక దేవ వందనం, ప్రియక దేవ స్తోత్రం, ప్రియక దేవ ఆరాధన, ప్రియక దేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, ఒక యువకుడు ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నటువంటి యువకుడు క్యాషియర్గా పనిచేస్తున్నాడు. క్యాషియర్గా అంటే లావాదేవీలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. డబ్బులన్నింటినీ కూడా ఒక రికార్డు లాగా రాస్తూ ఉంటాడు. ఎంత ఈరోజు అమ్మాము, ఎంత వచ్చింది, ఎంత లాభం అని రాసుకుంటూ ఉంటాడు అన్నమాట డబ్బుల విషయంలో. ఒకరోజు ఏం జరిగిందంటే, తన యొక్క పని గురించి వెళ్ళిపోయేటప్పుడు ఆ లెక్కలు చూస్తూ ఉంటే లెక్కల్లో కొంత తేడా వచ్చింది. వారు ఖర్చు పెట్టిందేమో తక్కువ, వచ్చిందేమో ఎక్కువగా ఆ రిజిస్టర్లో చూపిస్తున్నప్పుడు మరి ఈ వ్యక్తి యువకుడు ఆలోచించాడు, ఏంటి ఈ విధంగా ఉంది, ఏమైనా తప్పు జరిగిందా, ఎవరైనా తప్పు రాశారా అని ఆలోచిస్తూ ఉండగా మరి ఫోన్లో వారి అమ్మ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూస్తే, ఈ నెలలో మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, డబ్బులు విషయంలో మేము కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఏమైనా ఎక్కువ సొమ్మును డబ్బును ఈ నెలలో పంపించగలవా అని ఆ యొక్క
సందేశం వచ్చింది. అప్పుడు దాన్ని చూసి ఆ యువకుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఈ డబ్బులు నేను తీసుకున్న లెక్కలో తెలియదు కదా, నేను తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇస్తాను, ఇబ్బందులు ఉందంటుంది అనే ఆలోచన వచ్చింది. మరలా తన మనసు ఒప్పుకోలే. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే, మరి ఒకవేళ నేను ఈ సొమ్ముని తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇచ్చాను అనుకోండి, మరి నా మేనేజర్ కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద ఈ యొక్క నింద అనేది పడుతుంది అని ఆలోచించి తన మనసు ఒప్పుకోవాలి. తర్వాత రోజు వచ్చి మరి మేనేజర్కి చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా ఎంతో తప్పుపడ్డాయని తన యొక్క నిజాయితీని మరి నిరూపిస్తూ ఆ మేనేజర్ గారు చెప్పినప్పుడు అలా ఎలా జరిగింది తప్పులు అని మేనేజర్ గారు ఆ యువకుడిని మెచ్చుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, శోధనలు అనేవి ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటాయి. ఈ యువకుల్లో కూడా వచ్చింది. అని చేసేటువంటి ఆ యొక్క ఉద్యోగంలో పనిచేసినటువంటి ఆ పనులు శోధన వచ్చింది. డబ్బుని తీసుకునే అవకాశం వచ్చింది, కానీ ఆయన తీసుకున్నాడా? తీసుకోరా. ఆ శోధనకి ఆయన లొంగిపోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మనం లొంగిపోతూ ఉంటాం. అదే కనుక మనం ఆ యువకుని స్థానంలో ఉంటే ఏం చేసుకోవాలి? ఆ డబ్బుని తీసుకునే వాళ్ళమా, లేకపోతే నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి తప్పుని మరి మేనేజర్ అధికారికి చెప్పేవాళ్ళమా? ప్రియ సోదరి సోదరులారా, ఈ శోధనలు అనేవి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. రకరకాల శోధనలు అనేవి మనుషుల్లో వస్తూ ఉంటాయి. మరి ఆ శోధనలు వచ్చినప్పుడు మనము ఏ విధంగా జీవించాలి? ఆ శోధనలు లొంగిపోయామనుకోండి, సాతానుకు మానసికమైన పాపం. సాతాను మన మీద అధికారాన్ని చెలాయిస్తాడు. ఒకవేళ ఆ శోధనను మనం ఎదుర్కొన్నాం అనుకోండి, అప్పుడు మన దేవుని దృష్టిలో నీతిగా నిజాయితీగా బ్రతికినటువంటి బిడ్డలుగా తయారవుతూ ఉంటాం. మరి సువిశేషంలో 3 శోధనలు వచ్చాయి. ఏంటి ఆ 3 శోధనలు? ఎవరికి వచ్చాయి? సాక్షాత్తు దైవ కుమారునికి శోధనలు వచ్చాయి. సాతానుడు వచ్చాడు, మరి సందర్భాన్ని ఎత్తుకున్నాడు. క్రీస్తు ప్రభువు మరి జ్ఞానస్నానము స్వీకరించిన తర్వాత 40 రోజులు ఎడారిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. 40 రోజులు కూడా ఏమీ తినలేదు అని అక్కడ రాయబడింది. 2వ వచనం చదవండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం. అశుద్ధ 40 దినములు సైతాను చే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. 40 రోజులు తినలా. 41వ రోజు వచ్చింది. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలి కొని 40 రోజులు అయిపోయిన తర్వాత ఆకలిస్తుంది క్రీస్తు ప్రభువుకి. అటువంటి సందర్భంలో సాతానుడు శోధించడానికి వస్తున్నాడు. అవకాశాలను ఎదుర్కొంటూ వస్తాడన్నమాట సాతానికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనల్ని ఆడుకుంటాడు. మరి ఏమని రాయబడింది? 3వ వచనం. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అని. ఇక్కడ శోధన దేని గురించి? ఆహారం గురించి, మనం తినేటువంటి భోజనం గురించి. మరి ఇది 40 రోజులు కూడా మాంసాహారం మనం తినకూడదు. అవునా? మీరు ఎంతమంది తింటున్నారు? మాంసాహారం తింటున్నారు మీరు? మాంసాహారము తినకూడదు. ఎందుకని? ఈ 40 రోజులు కూడా ఉపవాసాలతో కూడినటువంటి రోజులు. ఉపవాసాలు తీసుకుంటాం. మరి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాసం చేస్తారు. ఇటువంటి సందర్భంలోనే వారికి శోధనలు వస్తూ ఉంటాయి. ఉపవాసం అంటే ఏంటి? తినకుండా ఉండాలి. కానీ శోధన వస్తుంది. తిను, ఏం పర్వాలా, తిన్న ఏమవుతలే అనే ఆలోచన వచ్చేసి ఉంటుంది అన్నమాట. ఇదే శోధన. అప్పుడు కొంతమంది లొంగిపోతారు, తినేస్తారు. ప్రియ సోదరి సోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ యొక్క శోధన అనేది వచ్చింది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం.
చెప్పాను, నిన్ను మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలనని జీవింపజాలనియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయటే ఆయన అభివృద్ధి చేస్తును. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి టైటిల్ మనం చూస్తే ఎడారిలో పరీక్ష. దేవుడు మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినప్పుడు, బానిసత్వం నుంచి విడిపించి తీసుకుని వచ్చినప్పుడు, మరి వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సందర్భాల్లో చాలా శోధనలు వచ్చాయి. దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమని? తినపోకుండా ఉండటం, అదొక పరీక్ష. వారు మొదట ఆకలితో బాధించి అని పిమ్మట మన్నా భోజనమును వారికి అనుగ్రహించను. అంటే వారికి తినడానికి ఏది లేదు. ఎడారిలో ఏముంటాయి? ఏమి ఉండవు తినడానికి. ప్రజలందరూ కూడా ఆకలి కొన్నారు, అలసిపోయారు, నీరసించిపోయారు, తినడానికి ఏం లేదు ఇక్కడ అని దేవునితో వాళ్ళు సంభాషిస్తూ ఉన్నారు. ఐగుప్తులో మాకు అన్నీ దొరికినాయి, కానీ ఇక్కడ ఏమి దొరకటం, తినడానికి ఏమీ లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు మన్నాను మరి దేవుడు వారి కోసం కురిపిస్తున్నారు. ఈ సోదరి సోదరులారా, మరి ఆకలి అనేది ఒక శోధన. మనం మనోరిని కట్టుకోకుండా ఉండలేము. ఏదో ఒకటి తింటానే ఉంటాం. కొంతమంది అయితే ఏదో ఒకటి తింటానే ఉంటారు. కొంతమంది ఎప్పుడు ఏదో ఒకటి తినాల్సిందే, లేకపోతే వాళ్ళు ఉండలేరు. కానీ ఏం జరుగుతుంది? పద్దాక తింటూ ఉంటే ఏమవుతుంది? శరీరం అనేది అదుపులో ఉండదు. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి ఆహారం అనేది ఒక శోధన. తిండి ద్వారా లేకపోతే త్రాగుడు ద్వారా ఈ శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. మరి ఆ శోధనని మనము జయించాలి. ఇంకా రెండవ శోధన ఏంటి? 5వ వచనం, అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారులను వారి వైభవమునెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వారిని ఇయ్యగలను. ఇక్కడ అధికారం. రెండవ శోధన ఏంటి? అధికారం. మరి మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, భర్త అధికారం చలాయిస్తూ ఉంటాడు భార్య మీద. అవునా? మరి కుటుంబ యజమాని కాబట్టి మన యొక్క మరి చారిత్రను బట్టి మగవారికి ఎక్కువ అధికారం అనేది ఇవ్వబడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా అధికారం చెలాయిస్తారు. మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా అధికారం చెలాయిస్తారు. ఎప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద అధికారం చెలాయిస్తారు? ఎప్పుడైతే మగవారు బలహీనంగా ఉంటారో అప్పుడు ఆడవాళ్ళు అధికారాన్ని చెలాయిస్తారు అన్నమాట. సోదరులారా, మరి క్రీస్తు ప్రభుని కూడా సాతాను శోధించింది. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని కూడా నేను నీకు ఇస్తాను, కానీ నీవు ఏం చేయాలి? నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అని అన్నాడు. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. ఇది మన గ్రామానికి బాగా వర్తిస్తుంది. ఏం చేయాలంటే మనము దేవుడైన ప్రభువుని ఒక్కరినే ఆరాధించాలి. మనకు కొన్ని శోధనలు వస్తాయి. ఏం శోధనలు? ఈ
ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదులే అని శోధన. ఈ పూట మనం సంపాదించుకుంటే మనకి ఉపయోగపడుతుంది. గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడితో మాట్లాడాల్సిన అవసరం లేదు, సంభాషించాల్సిన అవసరం లేదు, గడపాల్సిన అవసరం లేదని శోధనలు కూడా మనలో వస్తూ ఉంటాయి. ప్రియ సోదరి సోదరులారా, సర్వానికి అధిపతి ఎవరు? దేవుడే. సమస్తానికి అధికారి దేవుడే. కాబట్టి ఆయన సమక్షంలో మనం ఉన్నాం. మరి ఆయన సమక్షంలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు మనకి అధికారం లేదని. మరి ఎందుకు ఈ యొక్క అధికారం కోసం చాలామంది ప్రాకులాడుతూ ఉంటారు. నేను చెప్పిన మాటే గెలవాలి, నేను చెప్పిందే వినాలి. ఈ యొక్క అధికారాలు అనేవి మనం నాశనం చేయడానికే కానీ మనం బాగు చేయడానికి కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సాతాను శోధనలు. కాబట్టి మరి దేవునికి మొదటగా మనము ప్రాముఖ్యతనివ్వాలి. దేవునికి మనందరం లోబడి ఉండాలి. ఆయనే సమస్తానికి అధికారి. మరి ఆ దేవుని మనం ఆరాధించాలి, స్తుతించాలి, సేవించాలి అని వాక్యము పలుకుతుంది. ఇంకా మూడవ శోధన, పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లా, నీవు దేవుని కుమారుడు అయినచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము, ఏదైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞయించి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడుతున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందులో యేసు ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా. సైతాను అనేక విధముగా శోధించిన విధంగా తగిన సమయం ఉన్నట్లే ఆయనను విడిచివెళ్ళాడు. వాక్యం ఏమని చెప్తుంది? శోధించిన తర్వాత తగిన సమయమునకై ఆయనను విడిచివెళ్ళాడు. మళ్ళీ సమయం వస్తుంది, మళ్ళీ దొరుకుతాడు నాకు అని ఆ ఆలోచనతో సాతాను విడిచి వెళ్ళిపోయిందంట. మూడు విషయం ఏంటి ఇక్కడ? ఒకసారి ఒక వ్యక్తి పడవ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఆ వ్యక్తి ఒక్కడే మరి సముద్రంలో ఈత కొడుతూ ఉన్నాడు. రక్షించండి అని కేకలు వేస్తూ ఉన్నాడు. మరి అటువంటిగా వెళ్తున్నటువంటి పడవ వచ్చింది. వస్తే రా, మేము నిన్ను రక్షిస్తామన్నప్పుడు నాకు మీరు అవసరం లేదు, దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాడని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంకొకరు హెలికాప్టర్లో ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఆ వ్యక్తిని చూసి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యక్తి ఏం చేశాడు? దేవుడు నన్ను రక్షిస్తాడు, మీరు రక్షించిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని వారిని పంపించేశారు. తర్వాత దేవుడు రాలేదు, వ్యక్తి మునిగిపోయాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు మనడు? తుది తీర్పు అనేది ఉంటుంది. తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ ఉన్నారు, ప్రభువా నేను నిన్ను ఎంతో విశ్వసించాను, నమ్మాను, నీవు వచ్చి నన్ను కాపాడతావని నేను భావించాను, కానీ నీవు వచ్చి నన్ను కాపాడలేదు అని అడిగినప్పుడు మరి దేవుడు అంటూ ఉన్నాడు, పిచ్చివాడా, ఆ పడవలో నేనే వచ్చాను నిన్ను రక్షించడానికి, తర్వాత హెలికాప్టర్లో కూడా నేనే వచ్చాను నిన్ను రక్షించడానికి, కానీ నీవు ఆలోచించున్నా అని మరి ఆ విధంగా నీ పతనాన్ని నీవే కొని తెచ్చుకున్నావు అని మరి దేవుడు పలుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాల్లో ఈ విధంగానే ఉంటాయి మనం చేసేటువంటి పనులు. మరి స్వస్థతలు అనేవి మనకి విశ్వాసాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. మరి దేవుడు తన యొక్క దూతలను పంపించి నిన్ను కాపాడుతాడు, నీవేగా దేవాలయ శిఖరం నుంచి కిందకు దూకే అని సాతాను చెప్పింది. దేవుని శోధింపరాదు అని రాసుకుంది కదా అని క్రీస్తు చెప్తున్నాడు. సోదరులారా,
మరి మనం కూడా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈ యొక్క అవిశ్వాసం వలన మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకో. ఈ విధంగా శోధనలు అనేవి రకరకాలుగా మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. మరి ఆ శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అర్థం కదా? ప్రార్థన చేయాలి. ప్రైజ్లో క్రీస్తు ప్రభు కూడా తాబోరు పర్వతంపై దివ్య రూపం దాల్చేటువంటి సందర్భంలో తనతో పాటు 3 శిష్యులు ఉంటారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళకి నిద్ర వస్తుందన్నమాట. నిద్ర వచ్చిన సమయంలో క్రీస్తు అంటాడు ఏమని? మెలకువతో ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకండి అని చెప్తూ ఉన్నాడు. మరి ప్రార్థించే వాళ్ళకే శోధనలు వచ్చినప్పుడు ప్రార్థించినటువంటి వాళ్ళకి ఎన్ని శోధనలు వస్తాయి? ఎప్పుడు ప్రార్థనలో ఉండేటువంటి వాళ్ళకి శోధనలు వస్తూ ఉన్నాయి. అలాంటిది ప్రార్థనలో లేనటువంటి వారి జీవితంలో ఎన్ని శోధనలు ఉంటాయి? ఉపవాసాలు చేసి ప్రార్థన చేసేటువంటి వారికి శోధనలు ఎక్కువ వస్తున్నాయి. అటువంటిది ఉపవాసం చేయనటువంటి వారిలో ఎన్ని శోధనలు వస్తాయి? ప్రియ సోదరులారా, కాబట్టి మనందరం కూడా ప్రార్థనలో గడపాలి, ఉపవాసాలు చేయాలి. ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటం. అదే ఉపవాసం అని మనం చెప్పాం. దేవునికి దగ్గరగా ఉండాలి మనం. దేవుడే శోధింపబడ్డాడు. వాక్యం ఏమని చెప్పింది? క్రీస్తు ప్రభు సమాధానం, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అని. దేవుణ్ణి శోధిస్తుంది సైతాను. అలాంటిది మరి మనుషులంగా బలహీనంగా ఉన్నటువంటి మనల్ని ఎంతగా శోధిస్తుందో మనం గ్రహించాలి. సాతాను రకరకాలుగా శోధిస్తూ ఉంటుంది. మన కుటుంబ సభ్యుల ద్వారానే శోధిస్తూ ఉంటుంది, లేకపోతే ఇరువురు వారి వల్ల శోధిస్తూ ఉంటుంది, మనుషుల ద్వారా శోధిస్తుంది. ఇంకా మనలో ఏదో ఒక ఆశ పెడుతుంది. ఆశల ద్వారా, కోరికల ద్వారా సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క శోధన నుంచి మనం బయటపడాలంటే మనం చాలా నిష్ఠగా ఉండాలి, దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, విశ్వాసం కలిగి మనం జీవించాలి. అప్పుడే మనం ఈ యొక్క శోధనలు ఎదుర్కొనగలుగుతాం. మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఆ విధంగా మనం కూడా ఈ యొక్క శోధనను ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆ బలమును, శక్తిని దయచేయమని మనందరం కూడా ఈ దివ్య రోజులో ప్రార్థన చేద్దాం. అందరం నిలబడి మనకి విశ్వాసం వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నా, అతని సుతులను మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నా, పవిత్ర సూచన పరిశుద్ధ సంబంధం ప్రవేశం సూచన సూచన శరీరం సూచన ప్రియ సోదరి సోదరులారా, మనందరినీ కూడా శోధన నుంచి రక్షించమని ఆ దేవుని ప్రార్థన చేద్దాం. విశ్వాసం కలిగి ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, దాన ధర్మాల ద్వారా మనందరం కూడా ఆ శాతాను శక్తులని ఓడించేటువంటి గొప్ప వ్యక్తులుగా మనందరం కూడా తయారు చేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు మేమందరం కూడా తెలిసిన సభను మీకు అర్పిస్తూ తెలుసు పాలిస్తున్నటువంటి జగద్గురువులు ఫ్రాన్సిస్ గారిని స్వస్థపరిచి మరలా యథావిధిగా తెలుసు పాలించేటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని గారి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అభిషేకం పొందినటువంటి పీఠాధిపతులు, గురువులు, డీకన్లు, తమ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి అనేక మందిని మీకు అర్పిస్తూ ఉన్నాం. సిస్టర్స్ని, ఫాదర్స్ని, బ్రదర్స్ని ప్రభు అందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి. ఈ యొక్క సేవలు కరిస్తూ ఎల్ల వేళలా ఈ యొక్క
రాజ్యాన్ని వ్యాపింపచేస్తూ అనేక మందిని ప్రేరేపించేటువంటి గొప్ప జ్ఞానమును ఆరోగ్యమును వారికి దయచేయమని ఓ ప్రభువా మీ ఇచ్చే ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా యొక్క కట్టుబడి పాలన సంఘాన్ని నియమించండి. సంఘ పెద్దలను మరియు దర్శకులను యువతి యువకులను చిన్నారులను వృధాపెన్న వారిని సంఘమును దీవించండి. సంఘ కాపులను దీవించండి. ప్రభువా ఈ యొక్క సంఘము అన్ని విధాలుగా ప్రభు నీ యొక్క ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుచుకొనిచ్చు అన్ని విషయాలలో ఆరితేరి ప్రభువా నీవు మెప్పే సంఘముగా తయారవ్వాలని దీవించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రభు అనారోగ్యంతో బాధపరిచినటువంటి బిడ్డలను మీకు అర్పిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభువా స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్వస్థతను దయచేయండి. వారిలో ఉన్నటువంటి ఆ లోపాన్ని పాపాన్ని తీసివేసి ప్రభువా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. ప్రభువా పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను మీకు అర్పిస్తూ ఉన్నాం. వారికి తగినటువంటి జ్ఞానంలో వస్తుంది, జ్ఞాపకశక్తిని వస్తుంది. ప్రభువా తమ యొక్క జ్ఞానాన్ని పరీక్షించుకునేటువంటి సందర్భంలో వారికి కావలసినటువంటి మీ యొక్క తోడును ఆశిస్తున్నాము, ఆశీర్వాదాన్ని దయచేయండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. కొన్ని క్షణాలు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనలన్నింటినీ మన అందరి కుమారుడు యేసుక్రీస్తు ద్వారా అడిగి వెళ్ళుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అప్పటికే భారతం ప్రార్థన చేద్దాం. కూచిపూడి ఆరోగ్యం శ్రేయస్సు కోసం, కూచిపూడి అనేక కుటుంబంలో సమాధానం కోసం, కూచిపూడి ఖ్యాతిమారాన్ని 10వ తరగతి పరీక్షలో తోడుగొండాలని, కూచిపూడి కార్తీక్ 8వ తరగతిలో తోడుగొండాలని ప్రార్థన చేద్దాం. కూచిపూడి సామియల్ గీత మరి మంచి ఆరోగ్యం కోసం, సిరివల్లిక ఆదర్శ చదువులు తోడుగొండాలని, గద్దెటి శిరీష మరి గర్భం దాల్చి ప్రసవించే సమయంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. భర్త చిన్నబాబును దీవించాలని, పాడి పంటలు బంధువులను దీవించాలని ప్రార్థన చేద్దాం. కొవ్వలి తొమ్మిది సంతోషం కుటుంబం కోసం, దీక్ష పరులు వారు తీసుకున్నటువంటి యొక్క దీక్ష ఫలించలాగా టవళ్ళు తెచ్చారు 15 వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. బాల విశ్వేశ్వరరావు నవమ్మ స్వస్థత కోసం, బాలస్వామి వరలక్ష్మి నితిన్ ప్రణాళిక వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రియ సోదరి సోదరుల నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి గల ప్రతి సర్వేశ్వరునికి అంగీకారమగినట్టు ప్రార్థింపము. ప్రభు తన ఓ ప్రభువా మేము ఈ రోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ మనసులను ఉన్నతమునకు దింపము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ యక్షకుని నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మేము నీ అనుగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపు మొదలైనని నీవు చిత్తగించినవి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను బాధితులను జాలతో ఆదరింపగలుగుతాము. కావున అగణిత దోతలతో అనేకమై మేము స్తుతి గీతములతో నిన్ను కనపరిచినట్లనగా ప్రభు దళాధిపతి ప్రభు నామమున
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అదృశ్యులు శ్రమలకు తనను తాను యేసుపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయరు. ఏదైనా ఇది నూతన నీతి నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించుము, మీ ఉత్థానము సాగదము, మీరు మరణోత్సవానికి వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయడం మమ్మ పాత్రముగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాల్గొనకు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జరుగులు, మా జోసఫ్ రాజుల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ పరిపూర్ణలను చేయము. ఉత్తానముల మీద చనిపోయిన మా సహోదరులను నీ కనికరందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనికలేని మరి మాతతోను, పునీత జోజప్ప గారితోను, ధన్యులని అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్రాత్మ ఏకమైంది నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు అనుగ్రహింపుము. మా పాపముల వారిని క్షమించుటకు మాకు అనుగ్రహించుము. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాంద్రమున పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింప నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సమాధానం. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్లలు మీకు పిలవబడి వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించబడిన పాపములను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవితంలో చేర్చునుగాక. ఆమేన్. రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తల దాచుకుందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరించబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపరుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలనట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్.
మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదింతురుగాక. ఆమేన్. రోజు సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో